లాస్ట్ సీజన్ లో కేకేఆర్ బాగానే స్ట్రగుల్ అయ్యారు. ఎలా అంటే ఈసారి సగం టీంను వదిలేశారు. మళ్ళీ ఒక కొత్త టీంని బిల్డ్ చేసుకోవడానికి బిగ్ పర్స్ తో ఆప్షన్ కి వస్తున్నారు. ఈసారి ఆప్షన్ మొత్తాన్ని కేకేఆర్ షేక్ చేసేటట్టే కనిపిస్తున్నారు. మరోపక్క డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కూడా వదిలేసి మిగిలిన కోర్ టీమ్ తో వస్తున్నారు. ఆప్షన్ లో కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ కోసం చూస్తున్నారు. మరి కేకేఆర్ అండ్ ఆర్ఆర్ ఈ టీమ్స్ కి ఏ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి, దానికోసం ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్లో అన్ని టీమ్స్ కి సంబంధించిన టార్గెట్ ప్లేయర్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఫస్ట్లీ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే మొత్తం 16 మందిని రిటైన్ చేసుకున్నారు. ఆప్షన్ లో ఇంకా 9 మంది ప్లేయర్స్ వరకు కొనుక్కోవచ్చు. దీంట్లో ఇంకా ఒక్క ఫారెన్ స్లాట్ మాత్రమే ఉంది. ఇక పర్స్ చూసుకుంటే 16,05,00,000 కనిపిస్తుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టార్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు కాబట్టి మరి బిగ్ అమౌంట్ లేకుండా డీసెంట్ అమౌంటే కనిపిస్తుంది. ఇక వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ ని బేస్ చేసి ఏ పొజిషన్స్ ఎంటీగా ఉన్నాయి అని చూసుకుంటే ఓపెనర్స్ గా వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో రియాన్ పరాగ్, 4 లో శామ్ కరణ్ ఆడతారు. 5 లో సిమ్రన్ ఇట్మయర్, 6 లో ధ్రువ్ జురెల్, 7 లో రవీంద్ర జడేజా ఆడతారు. ఇక నెంబర్ 8 లో జాఫ్రా ఆర్చర్ ఆడతారు. నెంబర్ 9 పొజిషన్ వేకెంట్ గా ఉంది. నెంబర్ 10 లో తుషార్ దేశ్ పాండే, నెంబర్ 11 లో సందీప్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభం డుబే ఆడతారు. వీళ్ళకి సంజు శాంసన్ వెళ్ళిపోయినా టీం ఇంకా బాగా సెట్ అయింది. మెయిన్లీ శామ్ కరణ్ అండ్ జడేజా వీళ్ళిద్దరిని ట్రేడ్ లో తెచ్చుకోవడం బిగ్ అడ్వాంటేజ్ గా మారింది. ఎలా అంటే ఒక క్వాలిటీ స్పిన్ ఆల్ రౌండర్, ఒక క్వాలిటీ పేస్ ఆల్ రౌండర్ ని తెచ్చుకోవడంతో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లో ఆప్షన్స్ పెరిగాయి కాబట్టి ఎక్స్ట్రా బ్యాటర్ ని కానీ ఆర్ బౌలర్ ని కానీ ఆడిపించుకోవచ్చు. రైట్ నౌ వీళ్ళకి ఎక్కడైనా బిగ్ గ్యాప్ ఉందంటే అదొక క్వాలిటీ స్పిన్నర్ విషయంలోనే. తీక్ష్ణ అండ్ అస్రంగా ఇలాంటి ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ వదులుకోవడంతో స్పిన్నర్ పొజిషన్ వేకెంట్ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఒక క్వాలిటీ స్పిన్ బౌలర్. దీంతో పాటు బౌలింగ్ లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. లైక్ ఫారిన్ స్పిన్నర్, ఇండియన్ ఆల్రౌండర్, మిడిల్ ఓవర్ స్పేసర్, బ్యాకప్ ఇండియన్ ఓపెనర్, ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అండ్ ఇండియన్ స్పిన్ బౌలర్. ఈ పొజిషన్స్ కోసం ప్లేయర్స్ ని తీసుకోవాలి. ఫస్ట్లీ క్వాలిటీ స్పిన్నర్ కావాలి. వీళ్ళకి ప్లేయింగ్ ఫాల్ లో ఒక్క ఫారిన్ స్లాట్ మాత్రమే ఖాళీగా ఉంది. కానీ మీరు సీజన్ మొత్తం ఆడించి మెయిన్ స్పిన్నర్ని తీసుకుంటున్నప్పుడు ఇండియన్ స్పిన్నర్ని తీసుకుంటేనే అడ్వాంటేజ్ అవుతుంది. ఆప్షన్స్ చూసుకుంటే రవి బిష్ణోయ్, రాహుల్ చహర్, విఘ్నేష్ పుథుర్ అండ్ కరణ్ శర్మ. మరి ముఖ్యంగా రవి బిష్ణోయ్ వీళ్ళ మెయిన్ టార్గెట్ గా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళకున్న లైనప్ కి బిష్ణోయ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ ఆడైతే రాయల్స్ బౌలింగ్ కి తిరుగుండదు. మెయిన్లీ జడేజా అండ్ బిష్ణోయ్ వీళ్ళ కాంబో అదిరిపోతుంది. మరి జైపూర్ పిచ్ అయితే ఒక స్పిన్ ఫ్రెండ్లీ సర్ఫేస్. ఇలాంటి కండిషన్స్ బిష్ణోయ్ బౌలింగ్ కి బాగా సెట్ అవుతాయి. దాంట్లో మరో విషయం ఏంటి అంటే ఇతను లోకల్ బాయ్ అండ్ రవీంద్ర రాజస్థానీ. చిన్నప్పటి నుండి డొమెస్టిక్ క్రికెట్ మొత్తం ఇక్కడే ఆడాడు. సో ఆ లోకల్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మరి కీ నీడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. అది ఎంతవరకు అంటే ఒక 12 కోట్ల వరకు వెళ్ళొచ్చు. అంతకు మించి వెళ్తే బ్యాకప్ ప్లేయర్స్ ని కొనుక్కోలేరు. ఇన్ కేస్ బిష్ణోయ్ దొరకకపోతే సెకండ్ టార్గెట్ గా రాహుల్ చహర్ కోసం వెళ్తారు. ఇతనైతే చాలా మంచి బౌలర్. సన్ రైజర్స్ లో అవకాశాలు రాలేదు కానీ చహర్ కి ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. దాంట్లో ఇతను కూడా లోకల్ బాయే. అంటే రాహుల్ చిన్నప్పటి నుండి ఎక్కడే క్రికెట్ ఆడుతున్నాడు. సో హోమ్ కండిషన్స్ గురించి బాగా తెలుసుంటాయి. మీరు రవి బిష్ణోయ్తో కంపేర్ చేసుకుంటే ఇతను తక్కువ ప్రైస్ కి దొరికేస్తాడు. ఐ మీన్ అప్రాక్సిమేట్లీ ఒక 4 CR లోపలే దొరికేవచ్చు. నాకు తెలిసి బిష్ణోయ్ ఎలానో దొరకడు కాబట్టి ఇతన్ని బై చేయొచ్చు. ఆల్సో ఒక ఫారెన్ స్పిన్నర్ కావాలి. రైట్ నో మీరు చూసుకుంటే టీంలో ఒక్క స్పిన్ ఆప్షన్ కూడా లేదు. ఆప్షన్ లో చూస్తే వన్నిడు అస్రంగా, మహేష్ తీక్ష్ణ అండ్ ముజీబ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. తీక్ష్ణ ముజీబ్ కాకపోయినా అస్రంగా కోసం ఖచ్చితంగా వెళ్తారేమో అనిపిస్తుంది. ఈ సీజన్ లో తీక్ష్ణ మరీ పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు కానీ అస్రంగా బాగానే రాణించాడు. ఆయన కానీ రిలీజ్ చేశారు అంటే ఓన్లీ రీజన్ ఆప్షన్ పర్స్ కోసమే. ఆల్రెడీ అస్రంగా ఈ ఫ్రాంచైజ్ కి చాలా బాగా రాణించాడు. దాంట్లో ఇప్పుడు అవసరం కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ బైబ్యాక్ చేయడానికి చూస్తారు. ఇతను ఎలా లేదన్నా ఒక 4 కోట్ల రూపాయలను దొరికిస్తాడు. ఇక థర్డ్ టార్గెట్ ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. ఆప్షన్ చూస్తే దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి అండ్ విజయ్ శంకర్ కనిపిస్తున్నారు. మెయిన్లీ దీపక్ హుడా అండ్ విజయ్ శంకర్ వీళ్ళిద్దరు టాప్ 5 ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలరు. లేదు ప్యూర్ బ్యాటర్ కావాలంటే రాహుల్ త్రిపాఠి కూడా ఉన్నాడు. ఇతనైతే వెరీ అగ్రెసివ్ బ్యాటర్. మీకు ఓపెనింగ్ నెంబర్ 3, నెంబర్ 4 ఇలా ఎక్కడైనా పనికొస్తాడు. నాకు తెలిసి దీపక్ హుడా ఆర్ త్రిపాఠి వీళ్ళిద్దరిలో ఒకరి కోసం వెళ్తారు. వీళ్ళు ఎలా లేదన్నా ఒక 3 కోట్ల రూపాయలను దొరికిస్తారు. ఇక ఫోర్త్ టార్గెట్ ఇండియన్ బ్యాకప్ ఓపెనర్. దీనికోసం చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఆదర్వా టైడే అండ్ ఆర్యన్ జురెల్. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్ కావాలంటే మయాంక్ అగర్వాల్ ఆర్ పృథ్వీ షా గ్రేట్ చాయిస్ అవుతారు. ఇప్పటికే వీళ్ళిద్దరూ డొమెస్టిక్ లో డామినేటింగ్ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ మయాంక్ చాలా మంచి బ్యాటర్. ఇతని కోసం వెళ్ళాలి. ఆల్సో ఒక బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్ కూడా కావాలి. మీకు రాహుల్ అండ్ జడేజా వీళ్ళిద్దరే సరిపోరు. ఒక ఇండియన్ స్పిన్నర్ కూడా ఉండాలి.
దీనికోసం విఘ్నేష్ పుత్ర కోసం వెళ్తే బెటర్ అనిపిస్తుంది. ఇతనైతే వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. మెయిన్లీ లాస్ట్ ఇయర్ ఇంప్రెస్ చేశాడు. మీకు ఫ్యూచర్ స్టార్ గాను పనికొస్తాడు. ఇతను ఎలా లేదన్నా ₹1 కోటి దొరికిస్తాడు. ఇక 6th టార్గెట్ గా ఒక మిడిల్ ఓవర్ స్పేసర్ కావాలి. దీనికోసం మేబీ చాతన్ సకారియాని టార్గెట్ చేయొచ్చు. పాస్ట్ ఇతని ఫ్రాంచైజ్ కి సక్సెస్ఫుల్ గా రాణించాడు. ఖచ్చితంగా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో ఒక ఎసెట్ గా మారుతాడు. అలానే ఒక ఇండియన్ పవర్ ప్లే పేసర్ కూడా కావాలి. బ్యాకప్ గా యుధ్వీర్ సింగ్ ఉన్నప్పటికీ ఇతను ఒక్కడి మీదే డిపెండ్ అవ్వలేం. మెయిన్లీ సిమరన్జిత్ సింగ్ చాలా మంచి ఆప్షన్. వీళ్ళ దగ్గర ఆర్చర్, తుషార్ దేశ్పాండే అండ్ సందీప్ శర్మ ఇలా అందరూ రైట్ హ్యాండ్ పేసర్స్ ఉన్నారు కాబట్టి సిమరన్జిత్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ సీమర్ కోసం వెళ్ళాలి. మరి ఎవరెవరి కోసం ఎంతెంత అమౌంట్ ఖర్చు పెట్టచ్చు అని చూసుకుంటే రాహుల్ జార్కి 4 CR, ఆసరంగాకి 3 CR, రాహుల్ త్రిపాఠికి 3 CR, మయాంక్ అగర్వాల్కి 3 CR, విఘ్నేష్ పుత్రకి 1 CR, సిమరన్జిత్ సింగ్కి 1 CR అండ్ చాతన్ సకారియాకి 1 CR. మేబీ వీళ్ళని టార్గెట్ చేయొచ్చు. నౌ టాకింగ్ అబౌట్ KKR, ఈసారి రైడర్స్ అందరికీ పెద్ద షోకే ఇచ్చారు. ఒకరా ఇద్దరు సగం టీంని వదిలేశారు. ఎస్పెషల్లీ వెంకీ అయ్యర్, ఆండ్రే రసెల్, క్వింటన్ డికాక్, ఆండ్రిస్ నోర్తెస్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరికీ బాగా చెప్పారు. ఇక వీళ్ళ పరిస్థితి చూస్తుంటే మిగతా అన్ని టీమ్స్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. 40 కాదు 50 కాదు 64 కోట్ల బిగ్గెస్ట్ బ్యాక్ తో ఆప్షన్ కి వస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆప్షన్ లో వీళ్ళు ఆడించేదే ఆట. ఈ ప్లేయర్ మాకు కావాలంటే ఖచ్చితంగా కొనేస్తారు. ఎక్సెప్ట్ CSK, KKR కి పోటీగా బిడ్డింగ్ చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. KKR కి కావాల్సిన ప్రతి ప్లేయర్ ప్రైస్ ఇంక్రీజ్ చేయకపోతే అందరినీ తక్కువకే కొనేస్తారు. సో మిగతా టీమ్స్ అన్ని ప్లేయర్స్ ని కొనుక్కోవడానికి కాకుండా KKR పర్స్ ఖాళీ చేయడానికి చూస్తారు. మెయిన్లీ మన గుండగ్గు లాంటి వాళ్ళు. ఎనివే వీళ్ళు 12 మంది ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. దాంట్లో 2 ఫారెన్ ప్లేయర్స్ ని మాత్రమే వెంట పెట్టుకున్నారు. ఇట్ మీన్స్ మళ్ళీ ఒక కొత్త టీం ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక వీళ్ళ ప్లేయింగ్ బాల్ ని బేస్ చేసి ఏ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి అని చూసుకుంటే ఓపెనర్స్ గా సునీల్ నారాయణ ఆడతాడు. ఇక్కడ ఒక పొజిషన్ వేకెంట్ గా ఉంది. ఇక నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ అజింక్య రహానే ఆడతాడు. నెంబర్ 4 లో అంగ్రీష్ రఘువంశీ ఆడతాడు. ఇక నెంబర్ 5 పొజిషన్ కూడా వేకెంట్ గా ఉంది. నెంబర్ 6 లో రింకు సింగ్, నెంబర్ 7 లో రమన్దీప్ సింగ్ ఆడతారు. నెంబర్ 8 పొజిషన్ ఖాళీగా ఉంది. నెంబర్ 9 లో హర్షిత్ రాణా, నెంబర్ 10 లో వైభవ్ అరోరా అండ్ నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి ఆడతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ పొజిషన్ ఖాళీగా ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా పొజిషన్స్ ఎంటీగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్ ఒక ఓపెనర్ కావాలి. దాంట్లోనూ వికెట్ కీపర్ అయి ఉండాలి. ఒక నెంబర్ 5 బ్యాటర్ కావాలి. అలానే నెంబర్ 8 లో బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక డెత్ బౌలర్ కావాలి. బ్యాకప్ గా చూసుకుంటే మనీష్ పాండే లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్, రోమన్ పోవల్ లాంటి ఫారెన్ ఫినిషర్, అంకుల్ రాయ్ లాంటి స్పిన్ ఆల్రౌండర్ అండ్ ఉమ్రాన్ మాలిక్ లాంటి ఒక ఇండియన్ పేసర్ ఉన్నాడు. ఇప్పుడు ప్లేయింగ్ 4 మెయిన్ పొజిషన్స్ ని ఫిల్ చేయడంతో పాటు బ్యాకప్ గా 7 ప్లేయర్స్ వరకు కొనుక్కోవాలి. అన్నిటికంటే మెయిన్ టార్గెట్ చూసుకుంటే ఓపెనింగ్ వికెట్ కీపర్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. మిగతా పొజిషన్స్ ని ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు కానీ కీపర్ విషయంలో చేయలేం కదా. సో ఆప్షన్ చూసుకుంటే డెవెన్ కాన్వే, జానీ బెరిస్టో, జోస్ ఇంగ్లీష్, టిమ్ షెఫర్డ్, ఫిన్ ఎలెన్, జేమీ స్మిత్, జార్డన్ కాక్స్, క్వింటన్ డికాక్ అండ్ రెహమానుల్లా గుర్బాజ్. ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మరి ఎంతమంది కనిపిస్తున్నప్పుడు ఎవరిని తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. అయితే మనందరికీ తెలిసిందే సునీల్ నారాయణ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. ఎప్పుడు ఎలా ఆడతాడో అతనికే తెలియదు. ఒక పక్క ఇలాంటి రిస్క్ బ్యాటర్ ఉన్నప్పుడు అపోనెంట్ ఎండ్ లో ఇన్నింగ్స్ ని స్టేబుల్ చేసే బ్యాటర్ కావాలి. అయితే రెహమానుల్లా గుర్బాజ్ అండ్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరిని వద్దనుకునే వదిలేస్తారు కాబట్టి మేబీ వీళ్ళ గురించి మళ్ళీ వెళ్ళకపోవచ్చు. అదర్వైజ్ టిమ్ షెఫర్డ్, ఫిన్ ఎలెన్, జేమీ స్మిత్, జార్డన్ కాక్స్ వీళ్ళందరూ అటాకింగ్ బ్యాటర్సే. ఆఫ్ కోర్స్ అగ్రెసివ్ గా ఆడటం మంచి విషయమే కానీ కన్సిస్టెంట్ గా బిగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే బ్యాటర్స్ అయితే కాదు. వీళ్ళకి కావాల్సింది లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే బ్యాటర్. అలాంటప్పుడు డెవెన్ కాన్వే, జానీ బెరిస్టో అండ్ జోస్ ఇంగ్లీష్ వీళ్ళ ముగ్గురు బాగా సెట్ అవుతారు. మరి జోస్ ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ కి అందుబాటులో ఉండరు అంటున్నారు. దానివల్లే పంజాబ్ వదిలేశారు. ఇన్ కేస్ అవైలబుల్ లో ఉంటే చాలా మంచి ఆప్షన్ అవుతాడు. లేదంటే బైరెడ్డి గ్రేట్ చాయిస్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. బైరెడ్డికి బిగ్ ఇన్నింగ్స్ ఆడే క్యాపబుల్ ఉంది. దాంట్లోని ఈడెన్ గార్డెన్స్ లాంటి స్కిడ్ బ్యాటింగ్ సర్ఫేస్ లో డామినేటింగ్ చేయగలడు. ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. లేదు ఇన్నింగ్స్ మొత్తం స్టేబుల్ గా ఆడే బ్యాటర్ కావాలంటే డెవెన్ కాన్వే రియల్లీ గ్రేట్ ఆప్షన్. ఆఫ్ కోర్స్ ఇతన్ని తీసుకుంటే ఓపెనింగ్ లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. అది పక్కన పెడితే మీకు కావాల్సిన రోల్ కి కాన్వే పర్ఫెక్ట్ బ్యాటర్. ఇన్ కేస్ నారాయణ ఎర్లీగా అవుట్ అయిపోయినా ఇతను ఇన్నింగ్స్ మొత్తం స్టేబుల్ చేస్తాడు. ఇక్కడ KKR 2 కీపర్స్ కోసం వెళ్ళాలి. ఇన్ కేస్ ఒకరు పర్ఫామ్ చేయకపోయినా ఇంకా బెటర్ రిప్లేస్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా మీరు అగ్రెసివ్ గా ఆడాలనుకున్నప్పుడు బెరిస్టోని, డిఫెన్సివ్ లో ఆడాలనుకున్నప్పుడు కాన్వేని ఆడిపించుకోవచ్చు. సో ఇద్దరిని కొనేయాలి. నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఒక నెంబర్ 5 బ్యాటర్ కావాలి. రసల్ని వదిలేశారు కాబట్టి ఆ పొజిషన్ లో ఒక ఆల్రౌండర్ ని తీసుకోవాలి. ఆప్షన్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా KKR మాత్రం ఒక్క ప్లేయర్ కోసమే వెళ్తారు. అండ్ అవుట్ అతని కెమెరన్ గ్రీన్. నాకు తెలిసి ఇతని కోసం KKR ఎప్పటి నుండో కాసుకొని కూర్చున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి అవసరం కూడా. ఎందుకంటే మిగతా ఏ బ్యాటర్ వచ్చినా ఈ పొజిషన్ ని ప్రాపర్ గా ఫిల్ చేయలేరు. అదే మీకు గ్రీన్ లాంటి ప్లేయర్ ఇక్కడ ఉన్నాడంటే ఏ ప్రెజర్ లేకుండా టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ కంఫర్టబుల్ గా ఆడుకోవచ్చు. అలానే యాజ్ ఏ 4th సీమర్ గా పనికొస్తాడు. నాకు తెలిసి CSK ఒక 19 కోట్ల వరకు రావచ్చు.
అదర్వైజ్ ఇంకా ఎక్కువగా బిడ్ చేస్తున్నారంటే ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే. ఎలా లేదన్నా కేకేఆర్ ఒక 20 కోట్ల రూపాయలని బై చేయొచ్చు. అంతేకాకుండా నెంబర్ 8 పొజిషన్ లో ఒక స్పిన్ ఆల్ రౌండర్ కావాలి. దాంట్లో ఖచ్చితంగా ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి. ఆప్షన్ లో బెస్ట్ ఆప్షన్ గా కుమార్ కార్తికేయ కనిపిస్తున్నాడు. మీ దగ్గర ఆల్రెడీ నారాయణ్ అండ్ వరుణ్ లాంటి ఇతర ఇంపార్టెంట్ స్పిన్నర్స్ ఉన్నారు. ఇప్పుడు కార్తికేయని తీసుకుంటే హాజా థర్డ్ స్పిన్నర్ గా పనికొస్తాడు. మీకు ఈడెన్ గార్డెన్స్ లో 3వ స్పిన్నర్ అవసరం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇతను బ్యాటింగ్ చేయగలడు. సో బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఇతను ఎలా లేదన్నా ఈజీలీ 2 కోట్ల రూపాయలను దొరికిస్తాడు. ఆల్సో ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఒక డెత్ బౌలర్ కావాలి. స్పెసిఫిక్ గా డెత్ బౌలర్ ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు రసల్ ఉండేవాడు కాబట్టి ఫైనల్ ఓవర్స్ లో మరీ పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ వేకెంట్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఒక మంచి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కావాలి. బెస్ట్ ఆప్షన్ గా మతిషా పత్రానా కనిపిస్తున్నాడు. ఇతని కోసం 99% వెళ్తారు. ఇప్పుడు వెళ్లకున్న లైనప్ కి పత్రానా యాడ్ అయితే 4th అంపైర్స్ పక్క. టాప్ 6 లో హర్షిత్ రాణా అండ్ వైభవ్ చూసుకుంటారు. మిడిల్ ఓవర్స్ లో క్యామరన్ గ్రీన్, వరుణ్ చక్రవర్తి అండ్ నారాయణ్ చూసుకుంటారు. డెత్ ఓవర్స్ లో పత్రానా ఉంటాడు. ఇలా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా డామినేటింగ్ చేయవచ్చు. మీరు పత్రానాన్ని కొంటామంటే పెద్ద కాంపిటీషన్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే సిఎస్కే మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెట్టి బై చేయకపోవచ్చు. అలాంటప్పుడు మీకు ఒక 16 కోట్ల రూపాయలను దొరికిస్తాడు. డౌటే లేదు, ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఇక బ్యాకప్ గా చూసుకుంటే ఒక ఇండియన్ ఓపెనర్ ని కొనుక్కోవాలి. దాంట్లో ఇండియన్ వికెట్ కీపర్స్ లేరు కాబట్టి ఒక వికెట్ కీపర్ అయితే బెటర్. నారాయణ్, జగదీశన్ అండ్ కేఎస్ భరత్ కనిపిస్తున్నారు. రైట్ నో వీళ్ళైతే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఎలా లేదన్నా ఒకరిని కొనుక్కోవాలి. లేదంటే డొమెస్టిక్ లో మంచి కీపర్ ని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఓపెనింగ్ బ్యాటర్ కావాలంటే మయాంక్ అగర్వాల్ అండ్ పృథ్వీ షా లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. దీనికోసం రాహుల్ త్రిపాఠి చాలా మంచి ఆప్షన్. గతంలో వీళ్ళకి ఆడున్నాడు కాబట్టి కొనడానికి వెళ్తారు. ఆల్సో ఇద్దరు ఇండియన్ పేసర్స్ అండ్ ఒక ఫారెన్ పేసర్ కావాలి. ఇండియన్ పేసర్స్ లో ఆకాశ్ దీప్ అండ్ కమలేష్ నాగర్కోటి కోసం వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ ఆకాశ్ దీప్ ది వెస్ట్ బెంగాలే కాబట్టి ఇతని కోసం వెళ్తారు. ఆల్సో ఒక ఫారెన్ పేసర్ కావాలి. మా తండ్రి, లుంగి ఇంగడి, జాసన్ బెరెండఫ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్లీ మా తండ్రి చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇతని కోసం వెళ్తారు అనిపిస్తుంది. అలానే ఒక ఫారెన్ స్పిన్ ఆల్ రౌండర్ బ్యాకప్ గా ఉంటే మంచిది. మైకల్ బ్రేస్వెల్, గ్లెన్ మాక్స్వెల్, సికిందర్ రాజా ఇలాంటి టాప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరిని కొనుక్కోవాలి. మీ దగ్గర బ్యాకప్ డెత్ బౌలర్ లేడు కాబట్టి ఒకరిని తీసుకోవాలి. మోహిత్ శర్మ, చేతన్ సకరియా, ఆకాష్ మాధవల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మోహిత్ ని కొనుక్కుంటే లైనప్ లో ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఇతని కోసం వెళ్ళాలి. ఇక ఎవరి కోసం ఎంతెంత అమౌంట్ ఖర్చు పెట్టచ్చు అని చూసుకుంటే గ్రీన్ కి 20 CR, పత్రానికి 15 CR, జానీ బెరిస్టోకి 4 CR, కాన్వేకి 4 CR, కుమార్ కార్తికేయకి 2 CR, ఇండియన్ వికెట్ కీపర్ కి 2 CR, రాహుల్ త్రిపాఠికి 4 CR, 2 ఇండియన్ పవర్ ప్లే పేసర్స్ కి 2 CR, ఫారెన్ బ్యాకప్ పేసర్ కి 2 CR, ఫారెన్ ఆల్రౌండర్ కి 2 CR అండ్ డెత్ బౌలర్ కి 3 CR. ఎంత ఖర్చు పెట్టినా 60 కోట్లు కూడా అవ్వట్లేదు. ఈ ప్లేయర్స్ ని కొనుక్కుంటే డెఫినెట్లీ నెక్స్ట్ సీజన్ లో కేకేఆర్ 2.0 చూసే ఛాన్స్ ఉంది. మరి కలకత్తా ఎవరెవరిని బై చేస్తే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. తర్వాత మీకు 18 పైన వీడియో కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.